నాయిస్ సౌండ్ లెవెల్ మీటర్ ఇది. దీనిలో మనం గైడ్ లైన్స్ ప్రకారం 4 జోన్స్గా డివైడ్ చేసేది. ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా, కమర్షియల్ ఏరియాస్, రెసిడెన్షియల్, సైలెంట్ జోన్, అట్లా ఏరియాని బట్టి దానికి డెసిబల్స్ అనేవి ఇచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో అనుకోండి 75 ఎబో ఉండకూడదు, 75 ఎబో రాకూడదు. కమర్షియల్ ఏరియా అనుకోండి 65 ఎబో రాకూడదు. రెసిడెన్షియల్ ఏరియాలో 65. సైలెంట్ జోన్ స్కూల్స్, కాలేజీలు, అట్లా లైబ్రరీ దగ్గర 50. అట్లా గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మనం దీని ద్వారా తీసుకుపోయి చెక్ చేసి దాని మీద ఫైన్స్ వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఇక్కడ ఈ గ్రాఫ్ అనే వస్తుంది. ఇప్పుడు మనం ఎంత సౌండ్ వస్తుంది ఈ ఏరియాలో అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ మినిమం 20 నుండి 140 వరకు ఇలా మెజర్ చేసుకోవచ్చు. చేసుకున్న దాన్ని మనం ముందు ఇది క్యాలిబ్రేటర్ మీటర్ అంటుంది. ఫస్ట్ ఇది తీసేసి ఇది క్యాలిబ్రేషన్ మీటర్ ఇట్లా పెట్టుకోండి. ఇది ఆన్ చేస్తుంది. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాలిబ్రేషన్ బట్టి చూడండి. ఇప్పుడు ఇక్కడ క్యాలిబ్రేట్ అయిపోతుంది. మిషన్ యాక్యురేట్గా పాస్ అయిపోతుంది. ఈ పాస్ అయిన తర్వాత ఈ మిషన్ తీసేసి ఎగ్జిట్ చేసేసి మనం ఇది పెట్టేసి ఎక్కడ మనం చెక్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో పట్టుకుంటే చూపిస్తుంది. మ్యాక్సిమం ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంది అనేది. తర్వాత ఇలా రికార్డ్ అయిన తర్వాత మనం ప్రింట్ ఇచ్చేసుకుంటే ఇక్కడ ప్రింట్ ప్రకారంగా మనకు రీడింగ్స్ వస్తుంది. మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత అనేది మనం క్యాలిబ్రేషన్ ఎప్పుడు చేసుకున్నాము. మ్యాక్సిమం ఎంత, మినిమం అనేది ఇక్కడ వస్తుంది. దీని ద్వారా మనం ఫైన్ వేసుకోవడానికి అనుకుంటాం. కరెంట్ బిల్ స్లిప్ ఎలా వస్తుందో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి నార్మల్ బేసిక్ కరెంట్ బిల్ ఎలా వస్తుందో స్లిప్ వస్తుంది.